మిలేనియస్ నా పేరు చంద్రశేఖర్. నేను క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ 5+ ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఐఎన్ఆర్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తాను, ట్రేడింగ్ చేస్తాను, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ని అర్న్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ పాకెట్ అనుసారంగా చిన్నగా ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ మేము ముందలు పెడుతుంటాను. దానిలో ఇన్కమ్ ఫర్ లైఫ్ అనే ప్లాన్ గురించి, యూనిక్ రీబర్త్ ప్లాన్, వరల్డ్ ఎక్కడ లేని ప్లాన్ గురించి మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ $10 అంటే మీరు ఐఎన్ఆర్లో 1000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. జస్ట్ 1000 రూపీస్లో అయిపోతుంది మీకు పని. మీరు ఎట్లా అది డాలర్లో తీసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా ఇండియన్ కరెన్సీతో కూడా చేయాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు గైడ్ చేస్తాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, ఎడ్యుకేషనల్ పర్పస్గా వీడియోస్ చేస్తుంటాను. మీరు రీసెర్చ్ చేయండి. 7:30కి జూమ్ ఉంటుంది, రండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు మీరు. దీని గురించి ఇప్పుడే వెబ్సైట్ గురించి వీడియో చేశాను నా ఛానల్లో. ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని మొత్తం డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నాను. విత్డ్రా ఎట్లా, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలి, అంతే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బిలియనియర్ అవ్వాలి, వన్ టైం 1000 రూపీస్ $10 ఇన్వెస్ట్ చేసి ఎలా మీరు అన్లిమిటెడ్గా లైఫ్ టైం సంపాదించుకోవచ్చు అనేది ఇన్కమ్ ఫర్ లైఫ్ అనే పేరులోనే ఉంది. ఇది యూకే నుంచి ఆపరేటెడ్, ఆల్మోస్ట్ 2019 నుంచి రన్ అవుతుంది. మన ఇండియాలో బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రాలో నడుస్తుంది. 2 months ప్లస్ నుంచి మొత్తం మీకు చక్కగా డాలర్స్తో వస్తారు. ఎట్లా ఐఎన్ఆర్ తీసుకోవాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి అంతా నేను మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జూమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ నెంబర్కి 9666406195 నంబర్కి మెసేజ్, ఆడియో పెట్టండి, మీ పేరు పెట్టండి, దేని గురించి మీరు చేస్తున్నారని చెప్పండి. జస్ట్ $10 or 1000 రూపీస్ లైఫ్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. వర్కింగ్ ప్లాన్ అండి ఇది, నాన్ వర్కింగ్ కాదు. కానీ నాన్ వర్కింగ్ ద్వారా కూడా మేము ఎట్లా ఏం చేయాలనేది చెప్తాను. వర్కింగ్ ప్లాన్లో అనేది నేను గైడ్ చేస్తాను. మీరు ఎలా నేను గైడ్ చేస్తానో అలా చూడండి. మీరు నా సలహాలు తీసుకోండి, జూమ్ అటెండ్ చేయండి, డౌట్ సెషన్ క్లియర్ చేసుకొని మీరు సంపాదించుకోవాలనే డ్రీమ్స్ ఉంటే, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లలు, మీ డ్రీమ్స్ గురించి, వరల్డ్ టూర్స్ గురించి ఏమైనా ఆలోచన ఏమైనా ఉంటే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు తీరుతాయి. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ అని వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇన్కమ్ ఫర్ లైఫ్ ఈ వెబ్సైట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. నా ఛానల్ని ఫాలో అండి, లైవ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీరు సంపాదించుకొని వేరే వాళ్ళ ఆనందం పెట్టండి. ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు ఏంటి అనే అబౌట్ అస్ అనేది. సింపుల్ ఇక్కడ చూడండి, 2019 నుంచి నడుస్తుంది. ఓకే, మల్టిపుల్స్ ఎక్కడెక్కడ నడుస్తుంది, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ అంటే ఇండిసెస్, ఈవెంట్స్, మీడియా, డేటా కంపెనీ, ఇవన్నీ కూడా ఇప్పుడు క్రిప్టోలో కూడా వచ్చింది. క్రిప్టోలో కూడా సంపాదించుకోవచ్చు. చాలా ఈజీ అండి. 1000 రూపీస్ అనేది నథింగ్. మీ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జూమ్లో మీకు వస్తారు, మీరు అటెండ్ చేస్తే తెలిసిపోతుంది ఎలా తీసుకుంటున్నారు. డైలీ 3000 రూపీస్ టు 1 month ₹1,00,000. ఎట్లా ₹1,00,00,000 తీసుకోవచ్చు, ఎట్లా పర్ డేతో ₹1,00,00,000 కూడా తీసుకోవచ్చు అనేది కూడా అంత డీటెయిల్గా అన్ని వీడియోస్లో పెడతాను, చూసుకోండి. A to Z ఈ ప్లాన్ గురించి నేను ఫుల్ డెడికేటెడ్ అయ్యాను కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మీరు కూడా డెడికేట్ అవ్వండి. A to Z చూసుకోండి ఇన్ఫర్మేషన్ నా తర్వాత మీరు డిసిషన్ తీసుకొని మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేయాలి ఇలాంటి మంచి అద్భుతమైన ప్రాజెక్ట్. ఓకే, మీరు రీసెర్చ్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకొని ముందరికి వెళ్ళండి. ఓకే, మిషన్ ఏంటి చూసుకోండి. ఇక్కడ సింపుల్గా మనమందరం కూడా పెద్ద అచీవర్స్ అవ్వాలి, పెద్ద టార్గెట్ ఆడియన్స్ మంచి రీచ్ అవ్వాలని, పెద్ద ఆడియన్స్ వరల్డ్ వైడ్గా. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా వెళ్ళిపోయింది మన ప్రాజెక్టు. డాలర్లో ఉంటుంది. BEP20 అంటే బినాన్స్ అనమాట. ఇక్కడ బినాన్స్ ఉంది కదా, ఆ బినాన్స్ అనేది ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజర్ బైసెల్ అవుతుంటుంది, వరల్డ్ నంబర్ 1 అన్నమాట. దాన్ని BEP20 అని సింబల్ అంటారు. డాలర్స్లో వస్తుంది. అది ఐఎన్ఆర్లో కూడా ఎట్లా మీరు తీసుకోవచ్చు అనేది ట్యాక్స్ లేకుండా నేను చూపిస్తాను. ఓకే, మొత్తం ఐఎన్ఆర్తో రిజిస్ట్రేషన్ అన్నీ నేను చేపిస్తాను. ఎట్లా ఏంటి అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. డాలర్ ఎట్లయితే నేను అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ అవసరం లేదు, నేను ఎట్లానే గైడ్ చేస్తాను. 1 2 3 4 5 పెడితే కూడా చాలు, అక్కడ నేను చూపిస్తాను. ఓకే, ప్లాన్కి వద్దాం. ఓకే, సింపుల్గా వినండి, మంచిగా వినండి. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఇది, అంతే, ఇంతనే. ఓకే, నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఇక్కడ మీకు
లెవెల్ రివార్డ్ ఉంటుంది, శాలరీ రివార్డ్ ఉంటుంది. 2 ఇన్కమ్స్ ఉన్నాయి. డైలీ $1 చొప్పున మీకు పర్ పర్సన్తో వస్తూనే ఉంటుంది. ఎందరు పర్సన్స్ ఉన్నారో, ఎంత మీ టీం ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు డబ్బులు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుతూనే ఉంటుంది అనమాట. ఎలా, ఒకవేళ మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను మీకు, టోటల్గా చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి, అప్పుడు అర్థమైపోతుంది. 5 లెవెల్ యూని లెవెల్ కంపెన్సేషన్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి, మంచిగా వినాలి. తర్వాత ఇంటర్ఫేస్ చూపిస్తాను నేను ఎట్లా అనేది. ఒకవేళ మీరు జాయిన్ అయ్యారు, ఓకే, మీరు జాయిన్ అయ్యారు, $10 ఆ $1000 పెట్టారు, ఓకే, $1000 పెట్టారు. మీ కింద ఒక పర్సన్ వచ్చారు, ఏ. ఈ ఏ ఎంత ఇస్తారు మీకు అంటే, ఈ ఏ అనేది మీకు 5 + 1 $6 ఇస్తాడు. ఓకేనా, క్లియరా? ఇంతవరకు క్లియర్గా? ఏ అనే పర్సన్ మీకు 5 + 1 $6 ఇస్తాడు. ఈ $6 మీకు రాదు, రిజర్వ్ ఫండ్ అనేది, రీబర్త్ ఫండ్ అనేది దానిలో వెళ్ళిపోతుంది. అని ఇంటర్ఫేస్ చూపిస్తాను తర్వాత, నేను లోపల ఎట్లుంటుంది. $6 ఇక్కడ వచ్చేసింది, ఇది మీకు రాదు. సెకండ్ పర్సన్ బి అనే పర్సన్ వచ్చాడు, ఆయన కూడా ఎంత ఇవ్వాలి మీకు? 5 + 1 6, ఓకే, 50% కమిషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 50% కమిషన్ అంటే $10 50% ఎంత? $5 కదా. $1 మీరు యాక్టివేట్ చేసినందుకు, ఓకే. లెవెల్ ఇక్కడ చూడండి, ఓకే, లెవెల్ ఇన్కమ్ కూడా $1 ఉంది, పర్ లెవెల్ $1. ఆ $1 మీకు వచ్చినట్టు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఏమైంది, మీరు ఇక్కడ యూ ఉన్నారు, యూ కింద ఏ వచ్చాడు, ఏ 5 + 1 $6 ఇచ్చాడు. ఈ రిజర్వ్ ఫండ్లో వెళ్ళిపోయింది, మీరు నాకు కాల్ చేయండి, డౌట్ అని క్లియర్ చేస్తాను. కొంచెం స్లోగా అర్థం చేసుకోండి. బి వచ్చాడు, బి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎంత ఇస్తాడు మీకు? 5 + 1 6 ఇచ్చాడు, అది కూడా రిజర్వ్ ఫండ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిగా వినండి, రిజర్వ్ ఫండ్లో ఎంత వెళ్తారంటే జస్ట్ $10 వెళ్తుంది. రిజర్వ్ ఫండ్లో జస్ట్ $10 వెళ్తారు అంతే. ఇది ఎందుకు వెళ్తారో చెప్తాను, ఓకేనా? మీకు రాదు. ఇది ఏమవుతుందంటే ఇంకెంత మిగిలింది? 6 + 6 12 కదా. 12లో $2 మెయిన్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అది మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసి ఐడి యాక్టివేట్ చేయొచ్చు, లేకపోతే డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే $10 మీకు కంపల్సరీ $2 విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మినిమం విత్డ్రాల్ $10 అనమాట. $10 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మెయిన్ వ్యాలెట్లో ఇది విత్డ్రా చేసుకునే ఫండ్ వస్తుంది. ఈ 2 మెంబర్స్కి అంటే ఫస్ట్ 2 మెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ 2 మెంబర్స్ నుంచి ఏ ఇన్కమ్ వస్తుంది? 12 నుంచి $2 వస్తుంది, మిగతా $10 రిజర్వ్ ఫండ్లో వెళ్ళిపోతుంది. ఇది ఏమవుతుందో నేను చెప్తాను, ఓకే. ఇది ఏమవుతారంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్ 15కి జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మంత్ 15కి ఏమవుతారంటే కంపెనీ ఏం చేస్తారంటే దీంతో ఈ $10తో మీ ఐడిని రీబర్త్ చేస్తారంటే రీయాక్టివేట్ చేసేస్తుంది, మీ ప్రమేయం లేకుండా. మీ ఇంటర్ఫియర్ ఏం అవసరం లేదు. ఎవరైనా మీ కింద జాయిన్ అయ్యండి, సేమ్ ప్రాసెస్. మీకు ఎట్లా $10 రిజర్వ్ ఫండ్ వెళ్ళిందో వాళ్ళిద్దరితో $10 వెళ్ళి $2 మెయిన్ వ్యాలెట్లో వచ్చేస్తుంది. $1 ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, మనము $10 విత్డ్రా చేసుకోవచ్చు, 10% విత్డ్రాల్ ఫీ అని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీబర్త్కి మీకు నెక్స్ట్ మంత్కి రెడీ అయిపోయింది అనమాట. ఇది వర్కింగ్ చేస్తూనే వస్తారండి, మీ కింద వాళ్ళకి వర్క్ చేపియాలి, చక్కగా చేస్తే వస్తుంది. ఈ $10 రీబర్త్ అయిపోగానే నెక్స్ట్ మంత్ ఇంకా మీ ఈ మంత్ నుంచి ఎన్ని డేస్ ఉన్నాయి? 30 డేస్ ఉన్నాయి. 30 డేస్లో మీరు ఎంతన్నా యాక్టివేట్ చేసుకోండి, అన్ని అమౌంట్ మీకే. అంత అమౌంట్ మీకే. ఎట్లా? 6 వస్తూనే ఉంటుంది మీకు. ఎందుకంటే 6 ఎందుకు? 10లో 6 ఎందుకు? 4 లెవెల్స్ మీద వాళ్ళకి $1 వెళ్ళిపోతారు మీ అప్లయన్స్కి. అంటే $4 మీ అప్లయన్స్కి వెళ్ళిపోతుంది, మీకు $6 వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ వేల లక్షల మందిని చేసుకోండి, మీకు $6 వస్తూనే ఉంటుంది. $1 మాత్రం మీ అప్లయన్స్కి వెళ్ళిపోతుంది, ఓకే. కంపెనీకి ఏం ప్రాఫిట్ అని చూడాలి. ఇక్కడ వరకు అర్థమైపోయి ఉంటుంది. మీరు $10 పెట్టారు, $1000 పెట్టారు. దానిలో ఏ అని వచ్చాడు పర్సన్, మీకు $6 ఇచ్చాడు, కానీ రిజర్వ్ ఫండ్లో వెళ్ళిపోయింది. ఆ రిజర్వ్ ఫండ్లో అట్లానే ఉంటుంది, చూపిస్తాను లాస్ట్ ఎట్లా ఉంటుంది రిజర్వ్ ఫండ్ అని. బి పర్సన్ వచ్చాడు, ఆయన కూడా 5 + 1 $6 ఇచ్చాడు, కానీ మీ రిజర్వ్ ఫండ్లో ఎంత వెళ్ళాలి? ఓన్లీ $10 వెళ్ళారు కాబట్టి ఓన్లీ మీకు అక్కడ $4 వెళ్ళిపోతుంది, మిగతా $2 మీ చేతిలో ఉంటుంది. ఇంకా 6లోంచి 4 పోతే 2 కదా, ఆ $2 మెయిన్ వ్యాలెట్లో వచ్చేస్తుంది. ఈ $10 ఎందుకు? నెక్స్ట్ మంత్ ఆ 15th కల్లా కంపెనీ ఏం చేస్తారంటే దాన్ని రీబర్త్ చేసి, అంటే మీ యాక్టివేషన్ ఆటోమేటిక్గా చేసేస్తారు. ఇంకా ఆటోమేటిక్ చేయడం వల్ల కంపెనీకి అంటే మిగతా వచ్చిన వాళ్ళందరితో డబ్బులు మీకే, ఓకే. అలా యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ రిజర్వ్ ఫండ్లో $10 ఉంది, ఓకే, రిజర్వ్ ఫండ్లో $10 ఉంది, మీది నెక్స్ట్ మంత్ 15కి రీబర్త్ అయింది.
రీబర్త్ అంటే మళ్ళీ రీయాక్టివేషన్ అయిందనమాట. ఓకే, అయిన తర్వాత ఏమవుతుంది మీకు కంపెనీకి ఏం ప్రాబ్లం అంటే కంపెనీకి ఏం లాభం అంటే $5 కంపెనీకి వెళ్ళిపోతుంది. ఓకేనా, 50% కంపెనీకి వెళ్ళిపోతుంది ఒక పర్సన్తో. మిగతా $5 ఏమవుతుంది అంటే మీకు $1 వచ్చి మిగతా అప్లయన్స్కి 1 2 3 4 అంటే 1 2 3 4 5లో మీకు $1 వచ్చేసింది. ఓకే, ఇంకా మిగతా అందరికి మీ అప్లయన్స్ 4 మెంబర్స్కి $4 వచ్చింది. అంటే మీతో సహా మీద 4 అప్లయన్స్కి $4, మీతో సహా $5 మీకు వచ్చింది, $5 కంపెనీకి వెళ్ళింది. అంటే 1,00,000 ఐడీస్ వచ్చినప్పుడు కంపెనీ ఎందుకు పోతే కూడా చెప్తాను. 1,00,000 ఐడీస్ వచ్చినప్పుడు కంపెనీకి 50%. ఓకే, $1,00,000 వస్తున్నాయి. ఒక్కొక్క డాలర్ $1,00,000 రిజర్వ్ ఫండ్లో జమ అవుతాయి. 1,00,000 మంది అంటే $1,00,000. దానిలో 50% అంటే ఎంత, $50,000 కంపెనీకి వెళ్ళిపోతుంటుంది. మంత్లీ కాదు, ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ మనుషులు యాక్టివేట్ అవుతుంటారు, కంపెనీకి వస్తూనే ఉంటుంది. డైలీ మనకు వస్తుంటుంది, కంపెనీకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి కంపెనీ క్లోజ్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, అందుకనే కంపెనీ నడుస్తూనే ఉంటుంది. వాడు సర్వర్స్ మెయింటైన్ చేస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు, శాలరీ ఇస్తారు, ఏమైనా చేసుకుంటారు. మనకేం సంబంధం, మనకి రీబర్త్ అవుతుంది. మనము కింద వాళ్ళకి చెప్పవసరం లేదు మీరు రియాక్టివేట్ చేయండి, వాళ్ళ కింద వాళ్ళకి చెప్పవసరం లేదు రియాక్టివేట్ చేయండి అని. డైరెక్ట్ మీకు ఫస్ట్ వచ్చిన 2 మెంబర్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళే మీకు రీటాప్అప్ చేస్తారు. వాళ్ళని ఎప్పుడు యాక్టివ్ పెట్టుకోవాలి, డైరెక్ట్ వచ్చే పీపుల్తో మీరు కాంటాక్ట్లో ఉండాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళని యాక్టివ్లో పెడితే తప్పకుండా ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ మీరు డాలర్స్ పడుతుంటుంది. ప్రతి ఒక్క పర్సన్తో $1 చొప్పున వస్తుంటుంది. మీకు కంపెనీకి ఏం లాభం చెప్పాను కదా, టోటల్గా ఎందరు జాయిన్ అయినా సరే రీబర్త్ అయినప్పుడు కంపెనీకి 50% వెళ్ళిపోతుంది. అంటే కంపెనీ ఫండ్లో ఆ మంత్లో ఎంత రీబర్త్ ఉందో, ఎవ్రీడే రీబర్త్ అవుతుంటారు ఒకరు, అది కంపెనీకి వెళ్తూనే ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లాంగ్ లివింగ్ ప్రాజెక్ట్, అందుకని లాంగ్ లివింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మనము మెయిన్ చెప్పాను కాన్సెప్ట్, కంపెనీ ఎలా పర్సిస్ట్ అవుతుంది, ఎలా కంపెనీ నడుస్తుంది, మనం ఎలా కంటిన్యూగా సంపాదించుకుంటాం అనేది. ఇప్పుడు నేను యూనిలెవెల్ ప్లాన్ గురించి చూపిస్తాను. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మీకు 5 మెంబర్స్ వచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు. 5 కాదు, మీ ఇష్టం, ఒక్కోళ్ళు వచ్చినా, ఒక్కోళ్ళతో కూడా బిజినెస్ అయినా, ఇది ఒక్కోళ్ళతో కూడా అయినా మీకు డబ్బులు వస్తాయి. ఓకేనా, ఇద్దరు ఎందుకంటే మనం టాప్ ఆఫ్ ఫండ్లు వెళ్ళడానికి, రీబర్త్ ఫండ్లు వెళ్ళడానికి ఇద్దరు అంటాము. మనం ఎంతని చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ మీరు 5 మెంబర్స్ వచ్చారు, 5 మెంబర్స్ ఎంత, 3125, ఒక్కొక్కళ్ళతో $1 కదా, $5 ఇక్కడ వస్తుంది, ఇక్కడ $25 వస్తుంది, $1 25 మెంబర్స్తో, ఈ 125 మెంబర్స్తో $125, $625, ఇంకా $3125. ఓకే, ఇక్కడ 5 లెవెల్స్కి వచ్చిన తర్వాత మీ మెంబర్స్ 3125 ఉంటారు, వాళ్ళందరూ రీబర్త్ అవుతారు. వీళ్ళతో 3125 వస్తుంది, వీళ్ళతో 625 వస్తుంది, వీళ్ళతో 125 వస్తుంది, వీళ్ళతో 25 వస్తుంది, వీళ్ళతో 5 వస్తుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమింగ్స్లో మీకు అటాచ్ అయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రీబర్త్ అయినప్పుడల్లా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. టోటల్గా మీరు ఇంత అమౌంట్ తీసుకోవచ్చు, ఇంకా మీద తీసుకోవచ్చు. ఇది 5+5 గురించి చెప్తున్నాను, ఓన్లీ 5 పర్సన్స్ గురించి చెప్తున్నాను. 5 మెంబర్స్, మీరు 10,000 అయితే ఎంత ఉంటారో ఊహించుకోండి. ఇక్కడ రండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా సరే ఎవరైనా రానియండి, మీకు వాళ్ళతో $1 వస్తూనే ఉంటుంది. మీ కింద ఉన్న వాళ్ళతో ప్రతిసారి రీబర్త్ అయినప్పుడు ఎంత వస్తుంది మీకు. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ 5 మెంబర్స్తో ఎంత, రీబర్త్ అయినప్పుడు ఎంత, $1 కాబట్టి $5 పర్ మంత్, 25 కాబట్టి 5 5 25 మెంబర్స్ అయ్యారు, $25 పర్ మంత్, $125 పర్ మంత్, $625 పర్ మంత్, 1 మంత్ అవసరం లేదు మీకు, ఎప్పుడు యాక్టివేట్ అప్పుడు డబ్బులు పడుతూనే ఉంటాయి. $3,905 అంత దగ్గర 3 లక్షల రూపాయల మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎవ్రీ మంత్ వస్తుంది. $3,000 అంటే 90 వేసుకున్నా కానీ మీకు దగ్గర 3 లక్షల మీద ఫస్ట్ లెవెల్ నుంచి 50% మీకు ఇన్కమ్ వస్తుంటుంది. కాబట్టి మీకు ఫస్ట్ లెవెల్ నుంచి ఎప్పుడు కూడా మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ 5+5 మ్యాట్రిక్స్ వేసుకుంటే, ఇక్కడ 5+5 మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దానివల్ల మీకు మంత్లీ ఎంత వస్తుంది, ఒక్కొక్క మెంబర్తో ఒక్కొక్క $1 అండి. అందుకనే టోటల్గా మీకు ఆ మంత్లో $3,905 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ కంపెనీ ఏం చెప్తుంది, మీరు వర్క్ చేయడం వల్ల మీకు ఏం లాభము, మీకు లాభం కూడా ఇవ్వాలి కదా, లెవెల్ రివార్డ్ ఇవ్వాలి. ఎట్లా, ఒక 5 మెంబర్స్ మీరు ఎలెక్ట్ చేస్తే మీ పేరు అచీవర్ అవుతారు, అక్కడ చూపిస్తుంది. 25 మెంబర్స్ అయిపోతే గ్రూప్ అచీవర్ అని పేరు వస్తుంది. 125 అయిపోయిన వెంటనే మీరు సిల్వర్లో వస్తారు, మీకు $100 ఇన్స్టెంట్గా మీకు కంపెనీ ఇచ్చేస్తుంది.
వన్ టైమే గుర్తుపెట్టుకోండి. 625 ఎప్పుడైతే ఇది 555 అవసరం లేదు, 5 కింద 5 అవసరం లేదు. ఒక్క యూని లెవెల్లో కూడా 525 125 వచ్చినా మీరు ఎలిజిబుల్. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ, 5 మ్యాట్రిక్స్ కాదు, ఇక్కడ కౌంటింగ్ ఇంపార్టెంట్. ఎందరు కౌంట్ అవుతారో మీకు అప్పుడు మీరు ఎలిజిబుల్ అయిపోతారు. సిల్వర్కి ఎంత వస్తుంది మీకు? వన్ టైం $100 వస్తుంది. 625 గోల్డ్కి మీకు $300 వస్తుంది వన్ టైమే. అదే మీరు 3125 ఎప్పుడైతే టోటల్ మెంబర్స్ మీ టీంలో అవుతారో అప్పుడు మీకు $1000 వస్తుంది. ఓకేనా? వన్ టైమే. శాలరీ చూద్దాం. ఒకవేళ సేమ్ ఇదే గుర్తుపెట్టుకోండి, సిల్వర్ అయిన వెంటనే మీకు $100 కాకుండా 125 మెంబర్స్ అయిపోగానే $100 పర్ మంత్ 6 months వస్తుంది. ఓకే. ఇంకా మీరు గోల్డ్ అయిపోయిన వెంటనే $250 పర్ ఇది 10,000, ఇది 25,000 దగ్గర అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మీకు ఐఎన్ఆర్లో అర్థం కావడానికి. ఓకే, 25,000 పర్ మంత్ 6 months వస్తుంది. ఒకవేళ మీరు ప్లాటినం అయిపోతే మీకు 3125 మెంబర్స్ అయిపోయిన $500 పర్ 6 months వస్తుంది. అంటే గోల్ని ఇది ఎలిజిబుల్ అయితే ఇది రాదని కాదు, ఇది 1 monthలో అయిపోయారు, ఇది సెకండ్ మంత్లో అయితే ఈ 2 కలిపి వస్తుంది మీకు. ఇది మంత్ 6 months వరకే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎలిజిబుల్ అయిపోయారు అనుకో 2 monthsలో మీకు ఈ 3 పైసలు వస్తాయి మీకు. కానీ కంప్లీట్గా మీకు ఎప్పుడు టోటల్ 6 months వరకు వస్తాయి అన్నమాట. ఓకే, వన్ టైం సింపుల్గా ఉంది, అంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా కంపెనీకి సింపుల్గా ఉంది. అచీవర్ రివార్డ్. ఓకే, మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. మీకు శాలరీ వస్తుంది, మీకు వన్ టైం రివార్డ్ వస్తుంది. అంటే ఎవ్రీడే $1 ఎవరు యాక్టివేట్ అవుతుంటారో మీ టీంలో వాళ్ళతో వస్తుంటుంది మంత్లీ. ఇది ఒక సింపుల్ సిస్టమేటిక్ ప్లాన్ అండి, అర్థమయ్యే ప్లాను. ఓకే, రిజిస్ట్రేషన్ ఫ్రీ అవుతుంది. మినిమం $10 విత్డ్రావల్, ఐడి యాక్టివేషన్ వేరే వాళ్ళ యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఫండ్ వ్యాలెట్ అడ్మిన్తో నేను చూపిస్తాను. పే అవుట్ విల్ బీ చాలా ఫాస్ట్గా వస్తుంది. అది ఇట్లా ఇచ్చాడు 1 to 6 hours అని, వితిన్ 5 to 6 minutesలో వచ్చేస్తుంది, 10 secondsలో ఫాస్ట్గా వస్తుంది. ఓకే, స్మూత్గా వస్తుంది. ఓకే, ఇంకా మీరు ఇక్కడ మీరు సెకండ్ మంత్ ఐడి ఆటోమేటికలీ రెన్యువల్ అయిపోతుంది. మీకు చెప్పాను కదా, రీబర్త్ ఫండ్లో వెళ్ళి రెన్యువల్ అయిపోతారు. ఇంటర్ఫేస్ చూపిస్తాను మీకు. ఓకే, $1 ఒక్కొక్క పర్సన్తో వస్తూ ఉంటుంది ప్రతిసారిగా. మీకు మినిమం విత్డ్రావల్ $1 తీసుకోవచ్చు, వేరే వాళ్ళకి $1 ఇచ్చి ఐఎన్ఆర్ తీసుకోవచ్చు. వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసి కూడా నేను ఐఎన్ఆర్ తీసుకోవచ్చు. 10% విత్డ్రా ఫీ. ఇదేమో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ పెట్టవచ్చు. ఇదేమో వెబ్సైట్ దీని గురించి ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఇన్కమ్ ఫర్ లైఫ్ ప్లాన్, బ్యూటిఫుల్ ప్లాన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే నేను ఒక ఇంటర్ఫేస్ చూపిస్తాను చూడండి. మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. ఓకే, మీరు అదే 10 మంది 100 మంది 1000 మంది ఇక్కడ రీబర్త్ అవుతుందండి. వాళ్ళకి ఏం చెప్పవసరం, మీరు ఆటోమేటిక్గా వాళ్ళు రీబర్త్ అయిపోతుంటారు మీ కింద యూని లెవెల్లో ఒక్క పర్సన్తో కూడా. అప్పుడు మీకు $10 ఒక్కొక్క పర్సన్తో ఒక్కొక్క $1 కదండి. $10 $100 తర్వాత $1,000 ఇట్లా మీకు టోటల్గా $1,11,110 వస్తుంది. ₹1,00,00,000 వస్తుంది. 10 మ్యాట్రిక్స్ చేసుకుంటే మీకు 5 మ్యాట్రిక్స్ చూపించాను, 10 మ్యాట్రిక్స్ చూపిస్తున్నాను. ఓకే, అట్లనే మీరు ఇంకేం చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు 20 మ్యాట్రిక్స్ మీ ఇష్టం అండి, 100 చేసుకోండి, 1000 చేసుకోండి. ఇక్కడ చూడండి 20 మ్యాట్రిక్స్ అయితే ఏమవుతుంది, 20 members $1 చప్పున ఇస్తారు మీకు యాక్టివేషన్ అయిపోగానే. ఓకే, ఇక్కడ $400 $800 $8,000 1,60,000 టోటల్ 33,68,420 మెంబర్స్ వస్తే వాళ్ళతో మీకు మంత్లీ ఇన్కమ్ 30 కోట్లు వస్తాయి. 30 కోట్లు 57,800 మీకు అప్పుడు 1 crore పర్ డైలీ వస్తుంది. అంటే ఎంత మీరు డైరెక్ట్ చేసుకుంటే అంత మంచిగా. అందరూ రీబర్త్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పట్లేదు మీరు రీబర్త్ అవ్వమని, వాళ్ళే ఆటోమేటిక్గా రీబర్త్ అవుతున్నారు. ఇంటర్ఫేస్ నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ యాక్టివ్ ఉంటే ఎప్పుడైతే మీ స్టేటస్ యాక్టివ్ అయిపోతుందో 30 days అయిపోయినా 2 members చేసి అక్కడ $10 ఎప్పుడైతే ఉండిపోతుందో యాక్టివ్ అని చూపిస్తుంది. ఆ 30 daysలో మీరు ఎంతైనా మెంబర్స్ చేసుకోండి. అక్కడ రిజర్వ్ ఫండ్లో వెళ్ళిపోయి తర్వాతనే మెయిన్ వ్యాలెట్కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఎందరు వచ్చినా కానీ రిజర్వ్ ఫండ్కి వెళ్ళి ఆ $10 ఫిల్అప్ అయ్యి అప్పుడు మెయిన్ వ్యాలెట్కి వెళ్తుంది. ఒకవేళ లేని వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోతారు. ఇన్యాక్టివ్ అయితే డబ్బులు రావండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, ఇక్కడ ఎందరు మెంబర్స్ ఉన్నారు ఏంటనేది మాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అంటే అర్థమైపోతుంది. ఇక్కడ మన మెంబర్స్ అయిపోతారు, వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈయన సిల్వర్ ర్యాంక్ వచ్చారు, $100 మనకి వచ్చేసింది. ఓకే, $100 వచ్చేసిన సిల్వర్ ర్యాంక్లో మంత్లీ ఇన్కమ్ కూడా $100 స్టార్ట్ అయిపోయింది. ఇట్లా యూని లెవెల్లో ఈ మొత్తం ఇంటర్ఫేస్ ఇన్కమ్ ఫర్ లైఫ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇట్లా మీరు 2 months ప్రోగ్రెస్ ఇది. ఇట్లా 100, 1000, 10,000 ఇట్లా చేసుకుంటే మీరు 1 crore 5 lakhs కూడా ఎట్లా తీసుకోవచ్చు అనేది చూపిస్తారు. రిజిస్ట్రేషన్కి మీ నేము, పాస్వర్డ్, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇది
BP20 అడ్రస్ 12345 పెట్టండి. తర్వాత నేను చూపిస్తాను ఈ అడ్రస్ ఎట్లా పెట్టాలనేది. IL ఇన్కమ్ ఫర్ లైఫ్ 22109 నా ఐడి నెంబర్. సో ఇట్లుంటుంది అన్నమాట. ఇక్కడ నేను చూపించాలి మీకు. ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో వస్తుంది. ఓకేనా, రిజర్వ్ వ్యాలెట్లో ఒక పర్సన్ వచ్చిన వెంటనే నేనేం చెప్పాను, ఒక్క పర్సన్ వచ్చిన వెంటనే మీ $10 నుంచి $1 ప్లస్ $5 50% కదా, $6 వచ్చి కూర్చుంది. సెకండ్ మెంబర్ వచ్చే కానీ 10 మెంబర్ నుంచి 5 + 1 అప్పుడు ఏమవుతుంది, 6 ఇక్కడ రాదు, ఇక్కడ 4 వస్తుంది. 4 వచ్చి ఇక్కడ 10 కంప్లీట్ అయిపోతారు. అంటే నెక్స్ట్ మంత్కి రీబర్త్కి రెడీ అయిపోతుంది. ఇంకా మెయిన్ వ్యాలెట్లో $2 వస్తుంది. ఎందుకంటే 12 వచ్చింది కదా, $2 వస్తుంది. ఇది మీకు చూపించడానికి అన్నమాట. టోటల్ లెవెల్ $1 అని మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఫండ్ వ్యాలెట్ నుంచి మీరు ఎలా ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది ఫండ్ వ్యాలెట్ కాన్సెప్ట్ అన్నమాట. రిజర్వ్ వ్యాలెట్ అనేది నెక్స్ట్ మంత్ రీబర్త్ అయినప్పుడే కంపెనీకి అమౌంట్ వెళ్తారు అన్నమాట. లెంతీగా ఉండొచ్చు వీడియో, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థం కావడానికి. ఓకే, రిజిస్ట్రేషన్ అన్నీ చూపించాను. బిజినెస్ ప్లాన్ మీ పర్సనల్ పింక్ చేయండి, అంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమ్ అటెండ్ చేయండి. ఓకే, అనంతమైన డబ్బు సంపద, మంచి ఆరోగ్యాన్ని విశ్వం మనందరికి ఇచ్చినందుకు విశ్వానికి అనంతమైన డబ్బు సంపద, మంచి ఆరోగ్యాన్ని కృతజ్ఞతలు. ఇన్న రిఫరల్ లింక్, మీ రిఫరల్ లింక్ పెడతాను, ప్లాన్ ప్రజెంటేషన్ అన్నీ పెడతాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు ఇన్కమ్ ఫర్ లైఫ్ రీబర్త్ కాన్సెప్ట్ అనేది చేశాను. నా వీడియోలో, నా యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మ్యాక్సిమం చేస్తుంటాను. మీరు ఫాలో అవ్వండి, సంపాదించుకోండి, సంపాదించవచ్చు.